ఈరోజు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్దకు వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు వారి మంత్రివర్యులందరూ కూడా ఎన్నికల్లో హామీ ప్రకారం వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని 10,000 రూపాయల జీతాన్ని పెంచుతామని వాగ్దానం చేశారు. ఇంతవరకు గత 4 నెలలు కావస్తున్న వాలంటీర్లకు ఎటువంటి జాబ్ చార్ట్ ఇవ్వలేదు. గతంలో మాకు రావాల్సిన బకాయి కూడా చెల్లించలేదు. కాబట్టి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం వాలంటీర్లకు ఉద్యోగత కల్పించాలి, 10,000 రూపాయల జీతం పెంచాలి. మా యొక్క వాలంటీర్ ఉద్యోగం అన్నది ప్రజలకు సేవ చేసే ఉద్యోగం. మేము ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తున్నామనే ఉద్దేశంతో చేస్తున్నాం. మేము ఏ పార్టీకి చెందేవారం కాదు. దయ ఉంచి ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని గమనించి మా వాలంటీర్గా చూడండి, ప్రజలకు సేవ చేసేవారిగా గుర్తించండి. మీ యొక్క పథకాలు కూడా మా వాలంటీర్లు ఉంటే పూర్తిగా ఎక్కడో మారుమూలలో ఉన్న ప్రాంతాల వారికి కూడా మీ యొక్క సూపర్ 6 పథకాలు కూడా అందజేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మాకు మళ్ళీ విధుల్లోకి తీసుకొని మాకు 10,000 రూపాయల జీతాన్ని పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు సీఎం గారిని, మళ్ళీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాం. మా యొక్క ఉద్యోగ భద్రతను కల్పించండి, మాకు తిరిగి ఉద్యోగాల తీసుకోండి. మేము ప్రభుత్వానికి అందించే పథకాలు ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చి మా యొక్క ఉద్యోగాన్ని, కర్తవ్యాన్ని మనసులో ఎటువంటి ఇది లేకుండా మేము ప్రయత్నం చేస్తాం. మీ యొక్క ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. నాది నందలూరు మండలం, అన్నమయ్య జిల్లా, నాయుడుపల్లి 1 వాలంటీర్.